పోయిందా అన్ఫాలో కొడుతున్నావా? చేస్తాను టీం వస్తుంది. మెడిస్టిన్ 3 టీంలు పోతున్నాయి. 2 నిమిషాలు టైం ఇస్తా, టీమేట్ రమ్మను. అదే నిజమేమోనా, నేను ఎప్పుడు అవుట్ అయినా అంతే మరి కామెడీగా ఉంటుంది. మరి మన పక్కకుండా ఇక్కడ చూడడం అటు ఇటు కిల్ కోసం వెళ్ళామా లేదా నాకే తర్వాత మనం కిల్ బుకింగ్ కదా మరి. ఎవరు దిగలే కానీ బాటు వాళ్ళు ఎవరైనా వస్తాడు ఏమో కొంచెం వెయిట్ చేసిన నేను. అలా పారాషూట్ వస్తాయి కదా. సాయిరామ్ ఎస్ఎంజీ గన్ ఉంటే తీసుకో, ఎస్ఎంజీ తోటి కిల్ చేయి. క్లాన్ బ్యాటిల్ అది మిషన్లు ఉన్నాయి. దొరకలేదు ఎనిమిది స్కోప్ ఏం దొరకలేదన్నా. ఎస్ఎం3 అన్నమాట. టచ్ ఎస్ఎంజీ ఇద్దరు మ్యాచ్ అవ్వాలి. ఎస్ఎంజీ ఒక కిల్ ఉండిపోయి బ్యాలెన్స్. మనం టాప్ లోనే ఉన్నాం కావాలా ఉన్నా. మన ప్లాన్ పెట్టుకున్నాడు ఎవడు మనం. ఇంకా కొద్ది గట్టి ప్లాన్ వేసినా మనకు ఒకసారి వస్తుంది. ఇది గట్టి ప్లాన్ కానీ మనం అందరం ఆడేస్తున్నాం కాబట్టి వాళ్ళు దాటలేకపోతున్నాం. వాళ్ళు మరి టాప్ 10 లో ఉన్నారంటే గట్టి టీం కాదంట వాళ్ళ ప్లాన్. అదే ఎప్పటి నుంచో ఆడుతుంటే అది మనం వెళ్ళాలంటే 3-4 సంవత్సరాలు ఆడాలి మనం ఆ లెవెల్కి వెళ్ళాలంటే. అన్నా వేసినావా అని చూసుకోవాడు 8 బాట. ప్యారాషూట్ అని డౌన్లోడ్ చేసి ఉంటే నీకు తెలిసిపోతే కదా బట్టలు గట్ట. ఎస్ఎంజీ దొరకలేనా? ఎనిమిది స్కోప్ అయింది. చర్చిలో నా పెట్టే దగ్గర ఏడంటే అక్కడ దుంకిన అనవసరంగా కొంచెం పక్కకి వెళ్ళి దుంకాల్సిందే. ఆడు పెద్ద ప్లేయర్ కాదు బ్రో, నార్మల్ ప్లేయరే. నేను దుంకి స్కోప్ ఆన్ అయిపోయింది, అది టచ్ అయిపోయింది ఆడ గన్ ఫైరింగ్ దగ్గర. సిప్పులో కొట్టచ్చు వాడిని, కొట్టు సిప్పులు కొట్టచ్చు. ఆడు పెద్ద ప్లేయర్ కాదు.
నేనే స్కోప్ ఆన్ అయింది కదా నాది అని కొట్టేసేటోని అటు చాలా లేట్ చేసిన అనుకుంటే సాయిరామ్ సాయిరామ్ నేను యూజ్ చేసరికి ఏంటంటే స్కోప్ బ్రో డీపీ కదా న్యూస్కి వచ్చిందా ఇది మనోడు అదే డీప్ అయితే అదే అప్పుడు కావాలనుకున్నప్పుడు వచ్చింది, రాలేదు కానీ చాలా ఇబ్బంది పట్టింది, రాలేదు లాస్. నాకైతే అది 50 దగ్గర ఇచ్చాడు కదా అక్కడ వచ్చింది. అదే 50కి ఒక బాక్స్ వస్తుంది కదా మనకు అప్పుడు అదే ఆ బాక్స్ 100 బాక్స్ వచ్చింది అంతే. 2 సార్లు తిప్పు 250లో అనిపించింది 2 రోజుల తర్వాత. ఎందుకు పొక్క అనిపించింది. నీకు వచ్చేసింది. ఇంకా రాకపోతే ఇంకా ఆడతాం కదా. కొన్నాడు మన మీద కలుతున్నా ఏంటి దగ్గర అంటావా? ఇవ్వలేడు కొట్టి బాటేడు వెనకాల పైకి ఎక్కేసినాడు. సాయిరామ్ నాకు ఏం రోజు వస్తున్నాను కలుగుతుంది. ఈ అమ్మ 96 ఇల్లు. బ్రో 96 పాయింట్స్. అందకన్నా ఆడు పెట్టాలని ఏరింది కదా ఎవరు ఆడు అంత ఏరాడో నాకు తెలియదు బ్రో. నా దగ్గర కాయిన్స్ 5 ఉంది. ఎక్కడ దిగుమాను I'm recalling a teammate. చెప్పండి బ్రో. Thanks. బ్రో టాప్ డే దిగు. బ్రో టాప్ డే దిగు. వచ్చేసి పక్కనే నీకు కావాల్సింది కొనుక్కొని చెప్పా. Watch out. 6 పాయింట్స్ వెళ్తాను. నాకు నచ్చింది వెళ్తున్నా. వస్తున్నా అక్కడ నుంచి నచ్చింది తీసుకున్నాను. ఎక్కడ వచ్చింది మనకేనా? స్కాలర్ యూపీ ఎంత రిటర్న్ అంటే ఇప్పుడు పాయింట్స్ కావాలని చెప్పండి, వదిలేస్తున్నాం. స్కోప్ తీసుకొచ్చే బ్రో నెంబర్ 3 స్కోప్ ఆడ వదిలేసి వచ్చేసి ఇక్కడ నెంబర్ 1 దగ్గర ఫైరింగ్ అవుతుంది వెళ్ళు ఆడ వదిలేసి ఈడికి నెంబర్ ఫైటింగ్ మిడిస్టన్ అది ఆడ ఇల్లు సైడ్ వచ్చి మీద రేకులు ఇల్లు అన్న ఏమైనా కావాలా నీకు పక్కన బతికి పెడతాం మనం. వచ్చా నెంబర్ 1 మార్క్ రీకాల్ సైడ్ ఇక్కడ కొట్టాను సైడ్ చూసుకో. అక్కడ శత్రువులు ఉన్నారు. మనకు రీకాల్ తప్పితే ఇదేం తెలిసింది. ఆల్రెడీ డ్రాప్ పడింది. రీకాల్ ఉన్నాడా తెలిపోతుంది. కార్ తీసుకో నువ్వే నేస్తుందా బాంబు రేవా రాకెట్లు ఎవరు సౌండ్ వస్తుంది గట్టి కొట్టాడు, నన్ను గట్టి కొట్టుకోవాలి.
ఏమైంది ఇంతలాగా అయితే లాగైపోయినా దేవుడా దిగురా వామ్మో మొత్తం స్టక్ అయిపోయినట్టు ఒకసారి గేమ్ ఆగిపోయినట్టు ఇది నా లంచ్ అది అనేది ఏం కెమెరా ఇది ఏ కార్ రోల్ వచ్చాడు సో రైట్ అవుతుంది Watch out! ఈ చెట్టు దగ్గర ఉన్నట్టు లొకేషన్ మార్క్ చేశాను Help! ఏం కెమెరా నా మొట్టలకి నీకు దండం పెట్టాను దగ్గర పోయిందా నువ్వే దగ్గర ఉన్నావు వెహికల్ ఉందా దగ్గర ఉన్నావు నువ్వే లొకేషన్ మార్క్ చేశాను రేకల్ లేకపోతే ఏం పర్లేదు. కష్టం అయిపోయింది రీకాల్ అయిపోయింది. అలా I'm చేసినావా recalling అని a teammate. Thanks. థ్యాంక్ యూ సెకండ్ వచ్చేసిన బ్రో ఒకటే సెకండ్ బ్రో మిడిల్ ఉన్నాడు బ్రో వాడు వంగనాకు వస్తాడు బయటికి ఈ చెట్టు దగ్గర కొట్టేసిన లొకేషన్ మార్క్ చేశాను నువ్వు మ్యాచ్ చేసినట్టు పేరు వచ్చింది ఇందాక. కొట్టినాడు ఇగో బ్రో Watch out! బ్రో నా దగ్గర నా అక్కడ బిల్డింగ్ లో శత్రువులు ఉన్నాడు. ఉన్నారు బిల్డింగ్ లో ఉన్నాడా ఆ, నేను చూస్తాను బిల్డింగ్ లోనే వచ్చే జాబ్ వచ్చాను ఎందుకంటే ఫోన్ లేదు డోంట్ ఫైట్ తీసుకోండి నా దగ్గరికి ఎవడు వస్తున్నాడు ఈ చెట్టు దగ్గర నాకు లొకేషన్ చేసిన మార్క్ చేశాను అయిపోయాడు Help! ఎదురు వెనకాలకి వచ్చి స్పీడ్ చేసుకోవాలా ఎందుకు ఆపినావు మధ్యలో ఎందుకు ఆపినావు వెహికల్ తీసుకోవాలి ఆ క్యాంప్ కాసాడు బ్రో ముందు నేను నెంబర్ 1 చూసుకో దొంగలని గారు క్యాంప్ కాసు వాడ దగ్గర ఉన్నాడు నేను చూసుకో నీకు లెఫ్ట్ సైడ్ లో ఒక చెట్టు దగ్గర కనిపిస్తున్నాడు చూడు ఎందాడు వెహికల్ అది వెహికల్ అది బ్రో అయిపోయింది నీ బతుకు అయిపోయింది 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 గుత్త చెక్కేస్తారు ఇక అమ్మంగట్రా దగ్గరికి వెళ్ళు భయపడద్దు నా ఒట్టకాయలు మొదగాలు దెంగాడు ఒక్కొక్కని ఒక హ్యాపీ ఆడ కొట్టింది ఇప్పుడు స్టార్ దొరికింది నేను దొంగ ఎగరేస్తాను. లెఫ్ట్ సైడ్ లో స్మోక్ వేసి చూడు ముందు జోనే కదా వాళ్ళని చూడు కాదు వాళ్ళు ఉన్నారా బతికిరా నాకైరా చూడవా బతికినా నాకైనా ఏదో ఐమార్ తోటి తిరుగుతుంటే ఏమైతే స్పీడ్ అలా